హాయ్ హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యువర్స్ గీతా ఛానల్. ఈరోజు నేను మార్నింగ్ పైకి వచ్చాను. అయితే మాకు గత 2 డేస్గా వర్షాలు బాగా పడుతున్నాయండి. ఇన్ని రోజులు వర్షాలు లేవు కదా, ఇప్పుడు వర్షాలు మాత్రం ఫుల్ పడుతున్నాయి. అసలు గార్డెన్ చూడండి ఎంత మంచిగా అయిందో, గ్రీనరీగా మంచి ఫ్లవర్స్, ఫ్రూట్స్ భలే అయినాయండి. మంచిగా అయినాయి చెట్లు మాత్రం. చూడండి టమాటా నారు చూడండి ఎంత మంచిగా అయిందో. పచ్చిమిర్చి చూడండి, అసలు పచ్చిమిర్చి మాత్రం చెట్టు నిండా పచ్చిమిర్చి అండి. చాలా అంటే చాలా స్పైసీ ఉంటే చాలా బాగుంది టేస్ట్ కూడా. గ్రీనరీ మాత్రం సూపర్ ఉందండి. పైన మొత్తానికి వర్షానికి తడిచి ముద్ద అయిపోయినాయి చెట్లన్నీ. చూడండి ఇగో జామ చెట్లు అండి, చిన్నగా ఇప్పుడే స్టార్ట్ అయినాయి కదా, చిన్నగా పువ్వు అయిపోయింది, ఆల్రెడీ కాయ స్టార్ట్ అయింది. అసలు గార్డెన్ మాత్రం ఫుల్ హ్యాపీ అండి. ఇది చిక్కుడు చూడండి మంచి, అసలు చెట్లన్నీ ఎంత గ్రీన్గా ఉన్నాయంటే అంత గ్రీన్గా ఉన్నాయి. వంకాయ మాత్రం ఫుల్ పూత వచ్చిందండి. కనిపిస్తుందా పువ్వు? ఎంత పువ్వు వచ్చిందంటే అంత పువ్వు వచ్చింది. ఆల్రెడీ హార్వెస్ట్ కూడా చేసిన, ఇంకా వచ్చినాయి చూడండి హార్వెస్ట్ మాత్రం వంకాయలు. ఈరోజు మీకు మ్యాక్సిమం హార్వెస్టే చూపిస్తాను. చూడండి ఎంత వచ్చిందో అసలు. ఇప్పుడు కొంచెం ఈ వర్షాకాలం వచ్చినందుకు నా గార్డెన్ మొత్తం కొంచెం గ్రీన్గా ఉంది, కానీ ఇంకా అక్కడక్కడ కొంచెం ఖాళీగా ఉందండి. ఇంకా చెట్లు తెచ్చుకోవాలి, ఇంకా వర్షాలు పడ్డాయి కాబట్టి కొత్త చెట్లు. మునగ చెట్టు చూడండి, రీసెంట్గా తీసుకున్నా కదా, అయితే దానికి కట్ చేసిన అనమాట, సగానికి కట్ చేసిన, పొడవు ఎక్కువ ఉందని. చూడండి ఎంత ఫ్రెష్గా వస్తుందో ఆకు. స్టార్ట్ అయిపోయింది కదా, వర్షాకాలం మంచి సెట్ అవుతుంది చెట్టు అని చెప్పి కట్ చేసిన. బచ్చలాకు చూడండి, మస్తు బచ్చలాకు అండి. రీసెంట్గా మీకు షార్ట్ వీడియో పెట్టాను కదా, బచ్చలాకు కట్ చేసినాను. మళ్ళీ చూడండి ఎంత వచ్చిందో. బచ్చలాకు మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్, పప్పులో వేసుకుంటే. మా దగ్గర ఉన్నది గ్రీన్, ఆల్రెడీ దీంట్లో 2 ఉంటాయంట, రెడ్ ఒకటి వైట్ ఒకటి. నా దగ్గర గ్రీన్ ఉందండి, ఇది గ్రీన్ది మస్తు ఉందండి. తొందరగా వస్తుంది ఆకు మాత్రం, విపరీతంగా వస్తుంది ఆకు. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదేమో ద్రాక్ష చెట్టు నేను తెచ్చింది ఎండాకాలం తీసుకొచ్చిన, కానీ ఇప్పుడు మంచిగా అయింది చూడండి చెట్టు. ద్రాక్ష చెట్టు చూద్దాం, వచ్చిందంటే హ్యాపీ, ద్రాక్ష పనులు వచ్చినాయంటే హ్యాపీ ఉంటుంది, లేకపోతే ఓకే. గార్డెన్లో మన గార్డెన్ కొంచెం గ్రీన్గా ఉంటుంది కదండి. దీంట్లో ఆల్రెడీ నేను సీడ్స్ వేసిన, కాకపోతే అది రాలేదు, మళ్ళీ వేయాలి. దీంట్లో తీగ చిక్కుడు ఉంటుంది చూడండి, అది వేసిన, దీంట్లో రాలేదు, మళ్ళీ వేయాలి. ఇది చూడండి బీర సీడ్స్ వేసిన, మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో నేను చూపించాను కదా సీడ్స్ వేసేది. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది బీర. తీగలు ఇప్పుడు స్టార్ట్ అయినాయి కదా, తీగలు కట్టాలి, ఇంకా సెట్ చేయాలి దీన్ని. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మంచిగా వస్తుంది. మీకు ఆల్రెడీ చూపించిన బుడమకాయ అని, దోసకాయ అని. చూడండి ఇంకా హార్వెస్ట్కి రాలి, ఇంకా గట్టిగా ఉంది, ఇంకా హార్వెస్ట్కి రెడీ కాలేదు. ఇటొకటి కనిపిస్తుందా, ఇటొకటి సపోటా. ఇంకా కాయ మీకు ఆల్రెడీ చూపించినాను, ఇంకా పండు కాలేదు, ఇంకా టైం పట్టేలా ఉంది. చూద్దాం, ఎప్పుడు వచ్చినా హ్యాపీయే, మన తోట కదా, తొందర ఏం లేదు. ఇక్కడ ఈ దాంట్లో మీకు చూపించిన ఆల్రెడీ ఒక బుడమకాయ, కొంచెం కలర్ వచ్చినట్టుంది, కానీ గట్టిగా ఉంది, చూడాలి, ఇంకా హార్వెస్ట్ చేయలేదు. ఇది ఫస్ట్ పంట. ఇంకా ఏమైనా ఉన్నాయా? దీంట్లో ఒకటే ఉంది. ఇక నేతిబీర మొన్న కట్ చేసినా, మళ్ళీ స్టార్ట్ అయింది నేతిబీర. ఇట్లా చూడండి చిన్న చిన్న సంతోషాలండి ఇవైతే. మన చేత్తో మనం పండించుకొని రోజు అది పువ్వు కానుంచి అది కాయ అయ్యి తెంపి మనం కూర వండుకొని తినేంత వరకు కదా, ఆ ప్రాసెస్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. అసలు మనకు తెలియని ఒక హ్యాపీనెస్ ఇది. మనం టెర్రస్ గార్డెన్ అంటాం కానీ ఆ హ్యాపీనెస్సే వేరే ఉంటుందండి. కాకరకాయ చూడండి ఎందుకో వస్తుంది, కానీ చిన్నప్పుడే అది మొత్తం ఎల్లో అవుతుంది, మరి ఏమైందో చెట్టు. ఈర ఒకటి ఉన్నట్టుంది, తొందరగా మొత్తం ఎల్లో ఇష్యూ అయిపోతుందండి ఎందుకో కాయ. ఇది చాలా పాతదిలే, ఇప్పటిది కాదులేండి, ఇది బాగానే పెట్టి చాలా రోజులు అయింది. చూడండి ఇట్లా అయిపోతున్నాయి, చూడాలి ఏమైందో. ఇది ఏమో కొంచెం పురుగు పట్టినట్టు అయింది. ఇది కూడా దోసకాయనండి, ఇది ఇక ఇక్కడ ఉందా దోసకాయనే, ఇది కొంచెం పురుగు పట్టింది, ఏదో స్ప్రే చేయాలి, నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలి దీనికి. వర్షం పడ్డదని చెప్పి ఇంకా నేనేం స్ప్రే చేయలేదు. ఇదేమో నిమ్మ చెట్టులో ఉంది చూడండి, ఇది నిమ్మ చెట్టు. ఇక పూత చిన్నగా స్టార్ట్ అయ్యింది, వర్షాల చెట్లు బాగా అవుతున్నాయండి. ఇది మా మునగ చెట్టు.
మునగ చెట్టు బాగానే పూత వచ్చింది కానీ కాయ మాత్రం నిలబడతలేదు, మరి ఏమైందో చూడాలి. ఇది మా పపాయ బాగానే ఇచ్చిందండి పండ్లు ఈసారి. కాదు చిన్నగా ఇచ్చినా కూడా చాలా స్వీట్ ఉన్నాయి, బాగున్నాయి పపాయ చెట్లు. చూడండి మా గ్రీన్ ఎంత బాగుంది చూడండి. ఇది చూడండి అసలు నేతి బీర ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో. ఇక్కడ బాగానే మాకు 4-5 కాయలు ఇచ్చిందండి. ఇంకొక కాయ ఉంది, ఇంకా కాలే అని చెప్పి తెంపలేదు. ఇది చూడండి ఫ్లవర్స్ చూడండి అసలు ఎన్ని ఫ్లవర్స్. అన్నీ మేలే వచ్చి ఫీమేల్ రాలేదు, కానీ వాటిపైన చిన్న చిన్న ఈకలు చూడండి ఎట్లా వాళ్తున్నాయి. చూడండి చిన్న చిన్న కీటకాలు చూడండి. అసలు భలే క్యూట్ అనిపిస్తుంది పైకి వస్తే. ఇంత చిన్న చిన్న ఆనందాలు చూడండి. మీకు అనిపిస్తుందా? అయ్యో పోయింది. చిన్నవండి అసలు. మార్నింగ్ పైకి రాగానే అసలు ఇట్లాంటివి చూస్తుంటే అసలు ఇంకా ఇంతకు మించి హ్యాపీనెస్ ఏం కావాలనిపిస్తుంది ఒక గార్డెనర్కి మాత్రం. అంత క్యూట్గా ఉంటుంది అసలు. పైకి వస్తే మంచి ఏమంటారు పూల స్మెల్, ఈ పువ్వులు కాయలు చూస్తుంటే అబ్బా ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ అనిపిస్తుందండి. చూడండి ఇది ఆకుర, ఇది మా గన్నేరు చెట్టులో ఆకుర. మేము ఆవు పేడ వేస్తాం కదా, దాంట్లో వచ్చిందండి ఇది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది. పొనగంటి కంటికి మంచిది అంటారు కదా పొనగంటి. చూడండి ఎంత ఆకు వచ్చిందో. కట్ చేయాలండి, ఇంకా కట్ చేయలేదు. మాకు వీక్లీ 3 days కంపల్సరీ ఆకుకూర ఉంటుందండి. మాకు మస్తు అవుతుంది ఆకుకూర మాత్రం. ఒకప్పుడు ఆకుకూర విసుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు మా టెర్రస్ గార్డెన్లో అవుతున్నప్పటి నుంచి ఇంకా ఆకుకూర అంటే ఇష్టమైపోయింది మాకైతే. కాకపోతే రైస్ కన్నా రోటీకి చపాతీకి బాగుంటుందండి, కాబట్టి అందుకే మ్యాక్సిమం వాటికే చేస్తామన్నమాట. చూడండి టమాటా నారు చూడండి ఎంత మంచిగా టమాటా మొక్కలు పెద్దగా అయిపోయినాయి ఈ వర్షాలకు. ఇంకా నాకు తెలిసి తొందరలో కాయలు వస్తుండొచ్చు. చూడండి ఎంత చిన్న చిన్న ఆనందాలు. చూడండి చిట్టి గులాబీ ఎంత క్యూట్గా ఉంటుంది తెలుసా అండి. ఇవి చిట్టి గబ్బలే ముద్దుగా ఉంటుంది. అసలు తెంపాలనిపించదండి వీటిని చూస్తానికి. చెట్టుకే వదిలేస్తా. పైకి వచ్చినప్పుడు మంచిగా కనిపిస్తాయి అవి గ్రీన్గా అండ్ పింక్ కలర్ అని. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. అసలు భలే ముద్దుగా ఉంటాయి అసలు పూలు మాత్రం. కంటికి ఆనందాన్ని ఇచ్చే ఇవే కదండి. ఇంకా మా పచ్చిమిర్చి చెప్పొద్దండి. అసలు గుత్తులు మా పచ్చిమిర్చి మీకు చూపిస్తాను. అసలు ఎంత హ్యాపీ తెలుసా అండి ఇట్లా వస్తే పచ్చిమిర్చి. చూడండి కనిపిస్తుందా ఎన్ని పచ్చిమిర్చిలు అంటే అన్ని పచ్చిమిర్చిలు అండి. మాకైతే మస్తు అవుతున్నాయి. చూడండి మీకు కనిపిస్తుందా? ఈ ఒక్క చెట్టుకి ఇంత ఉంది చూడండి. ఇక ఆల్రెడీ అయ్యి రెడ్ అవుతున్నాయి చూడండి కాయలు. తీసేయాలి అవి కూడా. తీసి కొంచెం పోపులకు వస్తాయి అన్నట్టు ఇంకా అట్లే వదిలేస్తున్నాయి రెడ్ ఉన్నవి మాత్రం. తర్వాత ఇక్కడ బత్తాయి అండి. బత్తాయిని అసలు అనుకోలేదండి ఇట్లా కాయలు వస్తాయని. చూడండి ఎన్ని కాయలు ఫుల్. చూడండి కాయలు మాత్రం ఫుల్ కాయలు. చూడండి ఇటొకటి అరే అటొకటి బాగానే ఉన్నాయండి కాయలు. 1 2 3 4 5 6 మొత్తం 7 ఉన్నాయండి కాయలు అయితే. చూడండి ఇంత చిన్న మొక్కకు 7. అమ్మో ఇక్కడ ఒకటి 8 వచ్చినాయండి కాయలు మాత్రం. ఓహో ఫుల్ హ్యాపీ. కిందనేమో ఆకుకూర పెట్టుకున్నా చూడండి. ఆకుకూర అదే చెప్తున్నా, మాకు ఆకుకూరలు మాత్రం బాగానే వస్తాయండి. వారానికి 3 times మంచి హ్యాపీగా తినొచ్చు. ఇది చూడండి ఎందుకో కాకరకాయ చూడండి ఇట్లా అవుతుంది. చూడండి చిన్న ఉన్నప్పుడు ఇట్లా పండిపోతున్నాయి. తక్కువ వస్తున్నాయి కాయలు మాత్రం. చూడండి మొత్తం ఇట్లా అవుతున్నాయి ఆ కాయలన్నీ. ఇక పైన చూడండి ఇక్కడ కూడా అట్లా అవుతున్నాయి ఎందుకో తెలుస్తలేదు. చూడండి ఇక్కడ అట్లా అయింది. కాయలు అవుతున్నాయి, కాయలు మంచిగా అవుతున్నాయి, కానీ అవి ఎందుకు తొందరగా పండిపోతున్నాయి. చూడండి మంచిగా అవుతున్నాయి కాయలు మాత్రం, బాగా అవుతున్నాయి, కానీ పండిపోతున్నాయి. చూడండి మా దొండ చెట్టు బాగానే ఉంది, కానీ ఒకటే ఉన్నందుకు మాకు కొన్నే వస్తాయి, ఎక్కువ రావు దొండకాయలు. కానీ మంచి గ్రీన్గా. దీంట్లో పుదీనా ఇష్టం. చూడండి పుదీనా అంటే అదంతా కదే వచ్చింది. నేనైతే ఏం వేయలేదు దాన్ని, కాకపోతే అదంతా కదే వచ్చింది పుదీనా. పక్షుల సప్పుడు వినిపిస్తుందండి మీకు. పైకి వస్తే మంచి పక్షుల సప్పుడు. తర్వాత మాకు ఇక్కడే గుట్ట ఉంటుంది కదా దగ్గరలోనే, పికాక్స్ అరుస్తూ ఉంటాయండి మాకైతే. అసలు పైకి వస్తే మా లొకేషన్ మా వెదరే మస్తు ఉంటుంది పైన అయితే, అంత బాగుంటుంది. ఇక్కడ చూడండి దానిమ్మ ఇప్పుడు సీజన్ అనుకుంటా అండి. ఇది దానిమ్మ మంచిగా అయింది చూడండి. మంచి కాయలు బాగానే నిలబడ్డాయి. 1 2 3 కాయలు వచ్చినాయండి. 3 కాయలు నిలబడ్డాయి. ఇంకా వస్తున్నాయి కాయలు. చూడండి పూత
చూడండి. ఇక ఇంత మించి ఒక గార్డెన్కి ఏం కావాలండి. ఎంత హ్యాపీ అసలు పైకి వస్తే అంత హ్యాపీ. ఇవి కూడా అండి రీసెంట్గా పెట్టినా కదా నేతి బీర, ఇవి కూడా బాగానే అవుతున్నాయి. ఎంత గ్రీన్గా ఎంత మంచిగా వచ్చినాయి చూడండి. ఇదేమో అనపకాయ సొరకాయ అంటే చూడండి, సొరకాయ పెట్టినా కానీ ఇంకా కాయ అయితే రాలేదు. ఇప్పుడు స్టార్ట్ అయిందండి చూడండి కాయ. ఇప్పుడు అయితే తొందరలో మాకు కాయ వస్తుంది అనమాట. ఇంట్లో మూడు పెట్టిన విత్తనాలు, 5 పెడితే 5 3 వచ్చినాయి. ఒకటేమో ఇంకా చిన్న ఉంది, ఇంకా పెద్దగా కాలేదు ఒకటి. ఇది చూడండి మా బీరకాయ కదా, సారీ కాకరకాయ చూడండి. కాయలు అయినాయా చూద్దాం. ఇక్కడ కనిపిస్తుందండి కాయ. ఎటుపోయింది కాయ. ఇంత లోపలికి అయితే కనిపిస్తుంది చూడండి. దొంగ ఇక ఇంత లోపలికి ఉంది ఇక్కడ కాకరకాయ. అవన్నీ 2 3 అయినట్టున్నాయండి కాయలు. 2 3 కనిపించినాయి నాకు. ఇక్కడ ఒకటి, ఇక్కడ అమ్మో పండిపోతుంది ఇది, తెంపాలి. వచ్చింది చూడండి కాయ. కాకపోతే చిన్న ఉన్నాయి కాయలు, ఎందుకో ఇవి నేతి బీరకాయ చూడండి. మిగతా అన్నీ కట్ చేస్తే చాలా, రోజు కట్ చేసి పెట్టుకున్నా అంటే మా వరకు మాకు వస్తాయండి. సో హ్యాపీ అండి మొత్తానికైతే. చూడండి మా దానికి ఈ పువ్వు మంచిది పెద్ద అవుతుందండి. ఉంటుందా పోతుంది అనుకున్నా కానీ మంచిగా అవుతుంది పువ్వు. హ్యాపీ. నీకు ఇంతమించి ఏం కావాలండి మా. చూడండి ఎంత హ్యాపీగా ఉందో. చూడండి మాది ఫ్లవర్స్, డ్రాగన్ ఫ్రూట్స్ 3 అయినాయి కదా, పెద్దగా అవుతున్నాయో. ఇంకోటేమో అయింది, ఫ్లవర్ అయ్యింది, ఇంకా చూడాలి పెద్ద అయ్యేంత వరకు. చూడండి. ప్లీజ్ నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.